హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శ్రీషాని. నేను ఈరోజు మటన్ కీమాతో బిర్యానీ చేస్తున్నానండి. అది ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి 10, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 3, కరివేపాకు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, కీమా 1/4 కిలో, మసాలా పౌడర్ 1 స్పూన్, ధనియాల పౌడర్ 1 స్పూన్, అండ్ నానబెట్టిన బాస్మతి రైస్ 1 గ్లాస్, అండ్ నెయ్యి 1 స్పూన్. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మసాలా దినుసులు, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత నేను ఉప్పు కారం వేసుకున్న ఉడకబెట్టిన మటన్ కీమా వేసుకున్నాను. వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూను మసాలా పౌడర్ వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి 1 స్పూను. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం ఇలాగ కొంచెం దగ్గర పడే వరకు ఇలా వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి స్పూను 1.5 స్పూన్ వేసుకోవాలి 1 గ్లాస్కి. మటన్ కీమా కదండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే దీని స్మెల్ అనేది మనకి రాదు, మటన్ స్మెల్. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి కదా కర్రీ. అయితే నేను మటన్ కీమా విజిల్స్ ఇచ్చాను కదా, ఒక 4 విజిల్స్ ఇచ్చానండి. ఆ విజిల్స్ వాటర్ ఉంది, కీమా వాటర్. సో అది గ్లాసుడు వచ్చింది. 1 గ్లాసు కీమా వాటర్ చాలా బాగుంటుంది వాటర్ వేసుకుంటే, టేస్ట్ అనేది. కీమా వాటర్ వేసుకున్నాను కదా, కొంచెం ఉన్న వాటర్. తర్వాత ఒక 1/2 గ్లాస్ నార్మల్ వాటర్ వేసుకుంటున్నానండి. గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి బాస్మతి రైస్కి. ఇప్పుడు వాటర్ యాడ్ చేశాను కదా, తగినంత సాల్ట్, అంటే 1 గ్లాస్ కదా 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాను కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి. తర్వాత నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. బబుల్స్ వచ్చిన తర్వాత చూసారు కదా, వాటర్ బబుల్స్ వచ్చాయి. సో ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. ఈ బియ్యం వేసిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చూసారు కదా, రైస్ ఎక్కువ కలపకూడదు, కలిపితే ముక్కలు అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టిన తర్వాత ఒక 1/2 అవర్ అయిపోద్ది. 1/2 అవర్లో బిర్యానీ అనేది. చూసారు కదా, బిర్యానీ రెడీ అయిపోయింది. 1/2 అవర్లో బిర్యానీ రెడీ అయిపోయిందండి. కీమా చిన్న చిన్న ముక్కలు కాబట్టి అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో మటన్ కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. నా ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.